ఫేస్బుక్లో లాంగ్ వీడియోస్ తరపున ఒక మంచి ఫ్యూచర్ వచ్చింది. ఇక దీన్ని కనుక యూజ్ చేసుకున్న వాళ్ళకి ఎలాంటి టెన్షన్ అనేది లేకుండా చాలా ఈజీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా అప్డేట్ ఏంటిదో చూసేద్దాం. మీరు కూడా వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే ఇలాంటి మోర్ అప్డేట్స్ గురించి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం తప్పకుండా తెలుగులో ఉన్న మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చిన అప్డేట్ ఏంటి అనేది చూసుకుంటే కనుక మనము ఫేస్బుక్ పేజీ లాగిన్ అయిన తర్వాత మనం లాంగ్ వీడియో అప్లోడ్ చేయాలంటే ఇక్కడ ఉంది కదా వాట్స్ ఆన్ యువర్ మైండ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకుంటాం. ఫోటో ఆర్ వీడియో అని ఉంది కదా, దీని మీద సెలెక్ట్ చేసుకోగానే సో మన వీడియో ఏంటి అనేది మనమైతే సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలి అని అంటే ఇక్కడ నేను ఒక వీడియోని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన టైటిల్ అలాగే హ్యాష్ ట్యాగ్స్ అనేది ఏదో ఒకటి మనమైతే ప్రొవైడ్ చేసేసుకుంటాము. ప్రొవైడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, ఈ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి పబ్లిక్ చేసుకుంటారా లేదంటే షెడ్యూల్ చేసుకుంటారా, కామెంట్స్ ఎవరు చేయాలి ఏంటి అనే విషయాలన్నీ కూడా ఉన్నాయి కదా. అలాగే కింద కనుక చూసుకుంటే దీనికి ఉన్న మానిటైజేషన్స్ కింద ఇన్వైట్ కొలాబరేషన్ అలాగే ఏబి టెస్ట్ అనేది మనకి కనిపిస్తుంది. ఏనా బి అయినా ఒక టెస్ట్ అయితే కనిపిస్తుంది. దీన్ని ఎనేబుల్ చేసుకోండి అని కూడా మనకు ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది. అసలు ఈ ఏబి టెస్ట్ అంటే ఏంటి, దాన్ని ఎనేబుల్ చేసుకోవడం వల్ల మనకి యూజ్ ఏంటి అని అంటే మాత్రము చాలా యూస్ఫుల్ ఉంది ప్రతి ఒక్క క్రియేటర్కి కూడా. ఇక్కడ ఏబి టెస్ట్ అని క్లిక్ చేసుకోగానే మనకి ఏం చూపిస్తుంది, ఏబి టెస్ట్ ఎనేబుల్ అని చూపిస్తుంది, డిస్క్రిప్షన్ టెస్ట్ అని కూడా చూపిస్తుంది. ఇక్కడ మనము ఏబి టెస్ట్ ఆటోమేటిక్గా ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోగానే ఎనేబుల్ దీన్ని ఆన్ చేసుకోండి అని చూపిస్తుంది. సో ఇది మనకి ఇలా ఆఫ్లో ఉంటుంది ఈ బటను, మనం దీన్ని ఆన్ చేసుకోవాలి. సో చేసుకోవడం వల్ల మనకున్న బెనిఫిట్ ఏంటి అని అంటే దిస్ సెట్టింగ్ విల్ బి అప్లై టు యువర్ ఫ్యూచర్ వీడియోస్. యూ కెన్ ఆల్వేస్ చేంజ్ దిస్ హియర్ ఆర్ ఇన్ ద మీడియా ట్యాబ్ ఆఫ్ యువర్ సెట్టింగ్స్. అంటే దీన్ని ఎప్పుడైనా సరే మనకు కావాల్సినప్పుడు ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. సో ఈ సెట్టింగ్ అంతా కూడా మనకి ఈజీగా ఉంటుందని చెప్తుంది. అలాగే ఆడియన్స్ ఓన్లీ వీడియోస్ విత్ ఏ పబ్లిక్ ఆడియన్స్ సెట్టింగ్ విల్ బి ఏ enable for automatic A/B test. This lets anyone create videos with your original audio. సో ఈ టెస్ట్ అంతా కూడా మనం వీడియోని డైరెక్ట్ పబ్లిక్ అనుకున్నప్పుడు మాత్రమే ఇది మనకి యూస్ఫుల్గా ఉంటుంది, ఎనేబుల్ అవుతుంది అనేది మనకి చెప్తుంది. ఓన్ కంటెంట్ వీడియోస్ అప్లోడ్ చేసే వాళ్ళకైతే మంచిగా బెనిఫిట్ ఉంటుంది అని చెప్తుంది. అసలు ఈ ఏబీ టెస్ట్ అంటే ఏంటి అనేది ఇంకా కన్ఫ్యూజన్లో ఉంది కదా. ఇక్కడ నుంచి కనుక మనం చూసుకుంటే how A/B test works అని చూపిస్తుంది. You can compare up to 4 versions of your video with different descriptions or thumbnails. Each version of your video with be showing to different sets of your audience during the A/B test. The version that gets the most reactions in the first 30 minutes will be the winner. So ఏంటి అంటే ఇప్పుడు మనం అప్లోడ్ చేసిన వీడియో నుంచి 4 వర్షన్స్గా మనకి 4 క్లిప్స్ అయితే వస్తాయని చెప్తుంది థంబ్నెయిల్ కోసము. సో ఆ 4 క్లిప్స్లలో మన ఆడియన్స్ దేనికి ఎక్కువ అయితే రియాక్షన్స్ ఇస్తూ ఇది బాగుంది అని లైక్స్ చేస్తూ ఉంటారు కదా, సో అందులో ఏది ఎక్కువగా ఉంటే అది ఆటోమేటిక్గా మన లాంగ్ వీడియోకి థంబ్నెయిల్గా కనిపిస్తుంది. మనం ప్రత్యేకంగా క్రియేట్ చేసి మనం సెటప్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటి అని అంటే మనం నార్మల్గా యాప్ నుంచి వెళ్ళి అప్లోడ్ చేసేటప్పుడు అసలు మనకి థంబ్నెయిల్ కూడా అడగదు, బ్రౌజర్ నుంచి వెళ్ళి మాత్రమే ఉన్నప్పుడు మనల్ని థంబ్నెయిల్ అడుగుతుంది. సో ఇది ఇప్పుడు అలాంటి టెన్షన్ లేకుండా ఈ ఏబీ టెస్ట్ని కనుక సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఆడియన్స్ దేన్ని అయితే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో దాన్ని మనం థంబ్నెయిల్గా సెట్ చేసుకోవడం వల్ల మిగిలిన ఆడియన్స్కి కూడా ఇది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఎందుకంటే ఇది ఆడియన్స్ సెలెక్ట్ చేసుకునేది కాబట్టి ఆటోమేటిక్గా ఖచ్చితంగా వాళ్ళకి నచ్చుతుంది, క్లిక్ చేసి మన వీడియోని పూర్తిగా చూస్తారు. సో దీనికి మనకి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, మనం క్రియేట్ చేయాల్సిన అవసరము లేదు. సో ఇది మనకి ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా మనకైతే క్లియర్గా చూపిస్తుంది. సో అది ఎలా అవుతుందంట, మనము సెలెక్ట్ చేసుకున్న తర్వాత 30 మినిట్స్లో ఏ పోస్ట్కి కనుక ఎక్కువ రియాక్షన్స్ ఉంటే అది ఆటోమేటిక్గా మన వీడియో యొక్క థంబ్నెయిల్ లాగా సెట్ అయిపోతుంది అని చెప్తుంది. సో దీనివల్ల ఏమైనా ప్రాబ్లం ఉందంటే ఏ ప్రాబ్లం లేదు. ఏంటి, ద విన్నర్ విల్ ఆటోమేటికలీ బీ ద ఓన్లీ వర్షన్ డిస్ట్రిబ్యూటెడ్ వన్స్ ద టెస్ట్ ఇన్ కంప్లీటెడ్. ఒక్కసారి టెస్ట్ కంప్లీట్ అయిపోయింది అంటే ఆటోమేటిక్గా ఆ థంబ్నెయిల్ అనేది సెట్ అయిపోతుంది అని చెప్తుంది. దీనివల్ల మనకున్న బెనిఫిట్ ఏంటి అని అంటే ఏకైక బెనిఫిట్ మనకి టైం చాలా సేవ్ అవుతుంది. ఏం క్రియేట్ చేయాలి, ఏం రాయాలి, అదేంటి ఇదేంటి అని ఎంతో టెన్షన్స్ ఉంటాయి కదా. సో మనం సెలెక్ట్ చేసుకున్న వాటిలో అవుతాయి కాబట్టి మనం అదంతా క్రియేట్ చేయాల్సిన అవసరం లేకుండా మనకి టైం అనేది వేస్ట్ కాకుండా మన టైంని సేవ్ చేస్తుంది ఈ ఏబీ టెస్ట్ అనేది. సో మీకు కూడా ఈ అప్డేట్ వచ్చిందా రాలేదా అనేది చెక్ చేసుకోండి. వస్తే కనుక ప్రతి ఒక్క వీడియోకి దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు టైం సేవ్ అవ్వడమే కాకుండా తక్కువ టైంలోనే మీ వీడియో రీచ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇదంతా కూడా
ఆడియన్స్ ఎంచుకున్నది కాబట్టి. సో ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ ఇంకా మరిన్ని తెలుసుకోవాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. ముందు ముందు ప్రతి ఒక్క అప్డేట్స్ని కూడా మీకు తెలుసుకుంటారు.